హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 24. సో ఈరోజు డే 24 వర్కౌట్స్లో చెస్ట్, షోల్డర్, ట్రైసెప్స్, ఫ్యాట్ బర్న్ వర్కౌట్స్ అయితే ఉన్నాయి. ఫుల్ బాడీ వర్కౌట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఏ వర్కౌట్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఏ వర్కౌట్ ఎన్నిసార్లు చేయాలి చెప్పే ముందు ఈరోజు అనుకోకుండా ఒక మిస్టేక్ జరిగింది. నేను ఇంతవరకు చేయలేదు. అంటే మిస్టేక్ అంటే జిమ్ చేయడంలో వర్కౌట్స్లో ఒక తప్పు జరిగింది. సో దాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. వీడియో చివరిలో చెప్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఏ వర్కౌట్ ఎక్కడి వరకు చేయాలనే చెప్పుకుందాము. సో ఈరోజు జిమ్కి వెళ్ళాక ఫస్ట్ అయితే వార్మప్ చేసుకున్నా. ప్రతిరోజు చెప్తున్నా, మీకు ఈరోజు కూడా చెప్తున్నా, ఏ వర్కౌట్ చేయాలన్నా బిఫోర్ వార్మప్ అయితే ఖచ్చితంగా చేయాలి. ఒక 5 to 10 మినిట్స్ అయినా వార్మప్ చేస్తేనే మీ మజిల్ అనేది, మీ బాడీ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది. ఆఫ్టర్ దట్ ఏ వర్కౌట్ అయినా చేయండి. ఫస్ట్ అయితే వార్మప్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా చేయాలి. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్లో ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ ఉంది. ఇది దేనికోసం అంటే అప్పర్ చెస్ట్ కోసం. సో చెస్ట్ టాప్ మంచి షేప్ వస్తుంది, అప్పర్ చెస్ట్ హైలైట్ కనబడుతుంది. ఇది 3 into 15 reps చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఉంది. ఇది ఫుల్ చెస్ట్ కోసం. ఇది చెస్ట్ సైజ్ని, స్ట్రెంత్ని మంచి ఇంప్రూవ్ చేస్తుంది. ఇది కూడా డంబెల్తోని మ్యాక్సిమం మీతో పాసిబుల్ అయినంత వరకు వెయిట్ ఎక్కువ తీసుకొని చేయండి. అసలు గివప్ ఇవ్వద్దు ఏ వర్కౌట్లో కూడా. ఇది కూడా మీ చెస్ట్ మంచి పంపు కనబడుతుంది, మంచి హైలైట్ కనబడతారు. నెక్స్ట్ చెస్ట్ ఫ్లై ఉంది. చెస్ట్ ఫ్లై దేనికోసం అంటే ఇది ఇన్నర్ చెస్ట్ కోసం. బటర్ఫ్లై మిషన్తో చేయాలి. ఇది ఇన్నర్ చెస్ట్ కోసం. మీకు వెయిట్ ఇంకా నేను క్యారీ చేయగలుగుతా అనుకుంటే డంబెల్తో కూడా చేయవచ్చు. బట్ బటర్ఫ్లై మిషన్తో అయితే ఈజీగా అవుతుంది. ఇది ఇన్నర్ చెస్ట్ కోసం. చెస్ట్ షేప్ వస్తుంది, మంచి కట్ కనబడుతుంది, మిడిల్ లైన్ మంచిగా క్లియర్గా కనబడుతుంది. సో ఇది కూడా 3 into 15 reps చేసుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ వర్కౌట్స్. షోల్డర్ వర్కౌట్స్లో డంబెల్ షోల్డర్ ప్రెస్ ఉంది. ఇది కూడా షోల్డర్ మంచి షేప్ కనబడడానికి, ఫుల్ షోల్డర్ మంచి షేపు, మంచి సైజు కనబడుతుంది. స్ట్రెంత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం ఒక 15 kg డంబెల్ తీసుకోవాలి. ఇంకా అప్ టు తీసుకున్న బెటరే. మ్యాక్సిమం డంబెల్స్ మీరు ఎక్కువ క్యారీ చేయగలిగితే మీ మజిల్ తొందరగా ఇంప్రూవ్ అవుతుంది. తక్కువ రెప్స్ కొట్టినా మంచిది. వెయిట్ ఎక్కువ అలవాటు చేసుకోండి. సో డంబెల్ షోల్డర్ ప్రెస్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. ఇది 3 into 15 reps చేయాలి. నెక్స్ట్ లాటరల్ రైజెస్. ఇదైతే చాలామంది అవాయిడ్ చేస్తారు, ఎందుకంటే షోల్డర్ పెయిన్ వస్తుందని చెప్పి. ఇది ఎక్కడ వెయిట్ పడుతుంది అంటే సైడ్ షోల్డర్స్కి. అండ్ షోల్డర్ విడ్త్ కనబడుతుంది, బాడీ కూడా మంచి వీ షేప్లో కనబడుతుంది. ఇంకొకటి మన భుజాలకి, మన షోల్డర్కి, నెక్కి మధ్యలో ఉన్న గ్యాప్, ఆ గ్యాప్ అనేది మీకు మంచి షేప్ వస్తుంది. మీరు ఏదైనా ఫార్మల్ డ్రెస్ వేసుకుంటే మంచి లుక్ కనబడతారు. సో లాటరల్ రైజెస్ అయితే అవాయిడ్ చేయకుండా, ఇగ్నోర్ చేయకుండా ఖచ్చితంగా ఫినిష్ చేసుకోండి. 3 into 15 reps చేయాలి. నెక్స్ట్ ట్రైసెప్ వర్కౌట్. ఇది నేను వద్దన్నా అందరూ చేస్తారు, బట్ ఇందులో ట్రైసెప్ పుష్ డౌన్ చేసుకోవాలి. ఇది దేనికంటే ట్రైసెప్స్ ఆర్మ్ థిక్నెస్ కోసం అండ్ బ్యాక్ ఆర్మ్ స్ట్రాంగ్ కోసం. ఇది కూడా ప్రాపర్ వెయిట్ తీసుకొని చేయాలి. అండ్ ఓవర్ హెడ్ డంబెల్ ఎక్స్టెన్షన్. ఇది కూడా చాలామంది అవాయిడ్ చేస్తారు, చేస్తే ఇంకా మీకు బెటర్. అంటే ఈ వర్కౌట్ కంప్లీట్ చేస్తే బెటర్. ఇది దేనికోసం అంటే ట్రైసెప్స్ లాంగ్ హెడ్ కోసం, ఆర్మ్ సైజు అండ్ ఫుల్ ఆర్మ్ మంచి లుక్ కనబడుతుంది. సో ఇది కూడా మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు వెయిట్ తీసుకొని చేయండి. 3 into 15 reps చేయాలి. అండ్ నెక్స్ట్ ఫ్యాట్ బర్న్ కోసం బర్పీ చేయాలి. ఇది ఫుల్ బాడీ అండ్ ఫ్యాట్ బర్న్ కోసం. ఇది నేను అవాయిడ్ చేసా, ఎందుకంటే ఒక మిస్టేక్, అది చెప్తాను లాస్ట్లో. నెక్స్ట్ మౌంటైన్ క్లైంబర్స్, జంపింగ్ స్క్వాట్స్, హై నీస్, ఇవన్నీ కూడా ఈరోజు నేను అవాయిడ్ చేశా, ఎందుకంటే చెప్తా, అది కూడా ఒక మిస్టేక్ ఉంది. అండ్ లాస్ట్లో కోరు. ఇది దేనికోసం, బెల్లీ టైట్ కోసం. ఇది కూడా నేను అవాయిడ్ చేసా. సైక్లింగ్ కూడా అవాయిడ్ చేసా. సో ఈరోజు సింపుల్గా ఈరోజు సమ్మరీ ఏంటి, చెస్ట్ సైజ్ అండ్ షేపు, షోల్డర్ విడ్త్ కోసం, ట్రైసెప్స్ ఆర్మ్ పవర్ కోసం, ఫ్యాట్ బర్న్, కోర్, ఫ్లాట్, స్టమక్. ఇది దేనికి, ఈ వర్కౌట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి యాక్చువల్లీ. సో ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటి, ఇవి ఎందుకు అవాయిడ్ చేసిన అంటే, డైలీ మార్నింగ్ సెషన్లో నేను వర్కౌట్ చేసేది, కానీ ఈరోజు జిమ్కి వెళ్ళాక ఫస్ట్ పవర్ పోయింది. పవర్ పోతే మనం వీడియో చేసుకోవడం అండ్ వర్కౌట్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఈ సమ్మర్లో ఉక్కపోత చాలా ఉంటుంది కాబట్టి వితౌట్ ఫ్యాన్, వితౌట్ ఎయిర్ మనం ఏ వర్కౌట్ కూడా చేయలేము. బ్రీతింగ్ టైట్ అయిపోతుంది, మనం వర్కౌట్ ఈజీ ఉండదు. మినిమం గాలి మనకు అందుతేనే మనం వర్కౌట్ చేసుకోవస్తుంది. సో పవర్ లేదు అని చెప్పి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయి లంచ్ చేసి వచ్చా. లంచ్ చేయడం వల్ల కడుపు ఫుల్ టైట్ అయిపోయింది. కడుపు టైట్ అయినా కూడా మళ్ళీ జిమ్కి వచ్చి మళ్ళీ వర్కౌట్ చేశా. ఇవాళ నాకు ఏంటి అంటే బెటర్, ఇవాళ లెగ్ రైజెస్ కానీ లెగ్ వర్కౌట్ కానీ ఉంటే నా పని అయిపోయేది. బట్ నేను రాసుకున్న షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఉంది. అయినా కూడా
లంచ్ చేసి కడుపు నిండా తినేసి ఏ వర్కౌట్ కూడా చేయకండి. అలాంటి ప్రయోగాలు చేయకూడదు. ఈరోజు నేను చేసే మిస్టేక్ ఈరోజు మిస్టేక్ ఏంటంటే భోజనం చేసి జిమ్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. రెస్ట్ లేకుండా మీరు వెంటనే జిమ్ చేయడం అది ఇంకా తప్పు. నేను చేసిన మిస్టేక్ ఏంటి, ఈరోజు మధ్యాహ్నం తినేసిన తర్వాతే జిమ్కి రావడం అది పెద్ద మిస్టేక్. ఎందుకంటే ఏ వర్కౌట్ సరిగా చేయలేము, చేసినా అది దేనికి ఉపయోగపడదు. ఎంప్టీ స్టమక్తో వర్కౌట్ చేయాలి, అది కూడా మార్నింగ్ సెషన్లో చేయాలి. నేను ఆఫ్టర్నూన్ 3 PMకి వర్కౌట్ చేశాను. ఎందుకంటే పవర్ లేకపోతే ఫ్యాన్ తిరగదు, మనం వర్కౌట్ చేయలేము. గాలి లేనిది ఏ వర్కౌట్ కూడా చేయలేము, బ్రీతింగ్ టైట్ అయిపోతుంది. వీడియో ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకూడదు, ఒక డే కూడా స్కిప్ కాకూడదు అని చెప్పి నేను లంచ్ చేసి వర్కౌట్ చేశాను. సో ఈరోజు నేను చేసిన అతిపెద్ద మిస్టేక్ అది. మళ్ళీ ఇది రిపీట్ కానివ్వను. ఎందుకు అంటే పవర్ లేదు అని చెప్పి మాత్రమే నేను రాలేకపోయాను. సో డే మిస్ అయితే కానివచ్చు, కానీ అట్లా తప్పుడు డైట్ కానీ రోజు ఒక డైట్ చెప్పి ఈరోజు మిస్టేక్ చేసినావు అని మీరు చాలామంది అంటారు. నేను దానికి అగ్రీ చేస్తా. ఎందుకంటే రోజు నేనే చెప్తా ఏ టైంకి ఏం తినాలి, ఏం చేయాలని. కానీ ఈరోజు వర్కౌట్ స్కిప్ చేయకూడదు, డే స్కిప్ అవ్వకూడదు 100 డేస్లో అని చెప్పి వర్కౌట్ అయితే చేయడం జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈరోజు వర్కౌట్స్ అయితే ఇవి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫాలో ఫర్ డే 25. జై శ్రీరామ్.